పరిధిలోని 59వ డివిజన్ దానవాయిగూడెం నందు నివసిస్తున్నటువంటి నిరుపేదలకు గుర్తించి ఇండ్లు లేని వారికి రాజకీయ జోక్యం లేకుండా అధికారులు ఫీల్డ్ సర్వే చేసే ఇండ్లు కేటాయించాలని, రేకులు వేసుకుని గోడల వలె బారకాలు కట్టుకొని కుటుంబాలు నివసిస్తున్నటువంటి వారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని 59వ డివిజన్ దానవాయిగూడెం బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు దామల రవి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 59వ డివిజన్ దానవాయిగూడెం నందు ఇందిరమ్మ ఇండ్ల కోసం 1300 మంది అప్లికేషన్ దరఖాస్తులు చేసుకున్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు 66 ఇండ్లను మాత్రమే సెలక్షన్ చేశారని, ఇందిరమ్మ కమిటీ సభ్యులకి అనుకున్న వాళ్ళకే అధికార పార్టీ వారికి ఇస్తున్నారని దామల రవి అన్నారు. వచ్చిన లిస్ట్ పేర్లను అధికారులు పరిశీలించిన దగ్గరకు వెళ్లి చూసి ఆ ఇండ్లను చూసిన తర్వాత వచ్చిన పేర్లను సెలెక్ట్ చేయాలి, లేకుంటే ఇండ్లు లేని పేదవారికి అన్యాయం జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్లు పేదవారికి మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం కోరినప్పటికీ ఇక్కడ ఉన్న లోకల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు వాళ్ళ సొంత నిర్ణయానికి తగ్గట్టుగా వారికి అనుకూలంగా ఉన్నవారికి ఇల్లు కేటాయిస్తున్నారని రవి అన్నారు. ప్రభుత్వ పథకాల ముందు నిరుపేదలకు అంతారని రవి డిమాండ్ చేశారు. 59వ డివిజన్ దానవాయిగూడెం బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షునండి నేను. మాకు ఏదైతే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మమ్మల్ని నమ్మి మాకు అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. పేద ప్రజల కోసం నిత్యం జనాలలో ఉండాలి, న్యాయం జరిగించే విధంగా తిరగాలని చెప్పేసి మాకు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. కానీ అదే విధంగానే మేము ఈరోజు పార్టీకి పనిచేసి పేద ప్రజలకి అందుబాటులో ఉంటున్నాం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చి పేద ప్రజలను మోసం చేస్తుందో ఆ 6 గ్యారంటీల మీదనే మేము ప్రజలకు వెళ్తున్నాం. 6 గ్యారంటీలు అమలయ్యేంత మట్టుకు వదిలిపెట్టే సమస్య ఉండదు. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ విడతలో ఇస్తానని చెప్పేసి ఖాళీ జాగా ఉన్నోళ్ళు నిత్యం కిరాయిలకు ఉండేటోళ్ళకే ఇవ్వాలని చెప్పేసి ఆనాడు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కానీ అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా ఇలా ఇల్లుండి కొంచెం ఇందిరమ్మ కమిటీ అని ఒక 6గురినో 5గురినో కేటాయించిన వాళ్ళంతా కూడా మాయమాటలు చెప్పుకుంటూ వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఆ ఇండ్లు కేటాయిస్తారు. దానికి మేము ఒప్పుకోం. ఏదైతే లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి 50 గజాలు ఉన్నాయో మొన్న వరదలు వచ్చినప్పుడు మునిగిపోయినటువంటి వాళ్ళకి కనీసం ఒక 15-20 ఇండ్లు వాళ్ళ కేటాయించాలని చెప్పేసి మేము బట్టబొత్తుల లలితారాన్ని గారిని కార్పొరేటర్ గారిని కోరుతున్నాం. మీ దృష్టికైనా తీసుకొస్తున్నాం మేడం. దయచేసి మీరు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ న్యాయబద్ధంగా న్యాయం చేసే విధంగా చేయండి. ఇంకొక విధంగా మొన్నటువంటి అదే వరదలు వస్తే వాళ్ళకి వరద బాధితులకు డబ్బులు వస్తే ఆ డబ్బులు కూడా 5,000 మాజీ సర్పంచ్ మద్దెల రామూర్తి గారు మాజీ సర్పంచ్ గారికే అందే పరిస్థితిలో లేదు. 2-3 పుట్ల ఒడ్లు తడిచిపోయి ఉండి వారి ఇల్లంతా మునిగిపోయినటువంటి ఆ బజారు మొత్తం కొంతమందికి అలా అది ఆర్థిక సాయం అందలేకపోయింది. అలాంటివి కూడా కొంచెం కలెక్టర్ గారి దృష్టికి వీడియో ద్వారాగానైనా తెలిసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేయాలి. ఇంకొకటి తుమ్మెట్ల వెంకన్న గారు, చిలుకూరు వీరస్వామి గారు, చింతల సుశీల గారు వాళ్ళకు కూడా వాళ్ళ భూములు ఎప్పటి నుంచో వాళ్ళ తాతల తండ్రుల కానుంచి పట్టా భూములు వాళ్ళు చేసుకున్నటువంటి భూములు ఇవ్వాలా. అవన్నీ చెప్పి ఏదో కాలేజీలు కడతాం, మెడికల్ కాలేజీ కడతాం అని మాయ చేస్తారో వాళ్ళ భూముల్ని వాళ్ళకి న్యాయం చేసే విధంగా చేయండి. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి రైతు బంధు వస్తుంది. కేసీఆర్ గారు కూడా వాళ్ళకి అప్పుడు పాస్బుక్లు ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళకి న్యాయం జరగాలి. మొన్న పెట్టినటువంటి డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా డబల్ బెడ్రూమ్ ఇళ్ళలో కూడా ఏదైతే డ్రా పద్ధతిలో తీయాలని చెప్పేసి కేసీఆర్ గారు పెట్టిన దాన్ని తీయకోకుండా వాళ్ళ సొంతంగా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చేసి పేద ప్రజలు అలా కూడా మోసం చేసి డబ్బులు తీసుకొని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడం జరిగింది. అలాంటి దుర్మార్గ రాజకీయాలు చేయకోకుండా ఇకనన్నా మంచిగా పేద ప్రజలకు అందుబాటులో ఉండి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మేము దసరాకి బతుకమ్మ పండగకి మేము ఏదైతే కేసీఆర్ గారు బతుకమ్మ చీరలు మహిళలకు ఇచ్చిండో ఆ చీరలు కూడా లేకోకుండా చేశారు. ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్ల పుడితే 12,000 వ్యాన్ పంపించి డెలివరీ చేసి డబ్బులు ఇచ్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ అలాంటి పథకాలు లేకుండా చేసింది. కంటి వెలుగు పథకం అని ఒకటి ఉందండి. నిత్యం కూలీనాలు చేసే బ్రతికేళ్ళు వాళ్ళ కొడుకులు తల్లిదండ్రులను చూపి అని ప్రాంతం అండి ఇది. అలాంటి వాళ్ళకి కేసీఆర్ గారు కంటి వెలుగు పెట్టేసి వాళ్ళ కళ్ళజోళ్ళు ఇస్తే ఇవాళ ప్రశాంతంగా కర్ర పట్టుకొని చెట్ల కింద కూర్చొని బుక్కడ అన్నం తిని